నేను ఒక రోజు ఇలాగే టాటా కారు దాన్ని సర్వీసింగ్ ఇవ్వడానికి ఇదే దారిలో వెళ్ళాను. ఈ గేట్ దగ్గర చూశాను, బలందరూ ఈ స్థలము అని చెప్పి అనుకున్నా. ఇంత మంచి స్థలం ఒకవేళ మనకు కానీ దొరికితే ఖచ్చితంగా మనం దీన్ని దేవుని కొరకు వినియోగించవచ్చు కదా అనేటువంటి థాట్ వచ్చింది. వెంటనే నేను ఎక్సైట్ అయిపోయి ఇమ్మీడియట్ గా నా సెల్ ఫోన్ తీసి ఆ నెంబర్కి కాల్ చేశాను. అయ్యా ఇలా టూలెట్ బోర్డు ఉంది, మాకు ఇస్తారా అని చెప్పి అడగడానికి. ఫస్ట్ ఫోన్ నెంబరు కలవట్లే, రెండో ఫోన్ నెంబర్ కలిసింది కానీ ఎత్తట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎత్తట్లేదు ఏంటి అని చెప్పి ఇంక వదిలేసిన తర్వాత నేను నాకు తెలిసినటువంటి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ ఫోన్ చేశాను. నా మైండ్ లో ఒక ప్లేస్ ఉంది, అది కానీ నువ్వు ఇప్పించినట్లయితే ఆ నెల రెంట్ ఎంతైతే ఉందో అది నీకు ఇచ్చేస్తానని చెప్పాను. ఆయన వెంటనే సరేనండి, మొదటి రోజు అయింది, రెండో రోజు అయింది, కాల్స్ రాలేదు, ఏం రాలేదు. మూడో రోజు మార్నింగ్ కాల్ వచ్చింది, పాస్టర్ గారు ఓనర్ హెస్ అగ్రీడ్, ఇంకా మనం డీల్ సైన్ చేయడమే, వచ్చేస్తే ఆఫీస్ సైన్ చేసేద్దాం అన్నాడు. కాల్ చేశాను, ఏమంటే స్టార్ట్ అవ్వమంటారా అంటే, ఏ లేదు పాస్టర్ గారు, ల్యాండ్ ఓనరు ఏంటి మీ వ్యవహారం ఏంటి అని చెప్పి అన్ని అడుగుతున్నాడు, మీరు ఒకసారి కలుస్తారా అన్నాడు. ఏదైతే అయింది నేను వస్తున్నానని చెప్పాను. ఆ ల్యాండ్ ఓనరు నన్ను చూడంగానే ఏమైందో ఏంటో తెలీదు, ఆయన చక్కగా నవ్వాడు, చక్కగా నవ్వి వీఆర్ సైనింగ్ ద డీల్ అన్నాడు. హల్లెలూయా. నేను భయపడి సర్లే ఇది అవ్వదు అని చెప్పి నిరుత్సాహపడినట్లయితే అక్కడ ఆ యొక్క పని జరిగేది కాదు, ఎంత పరిచర్య జరిగేది కాదు. హల్లెలూయా. నువ్వు ముందుకు వెళ్తా ఉంటే ఆ యొక్క ఎర్ర సముద్రం ఎలాగైతే 2 పాయలుగా అయిపోయిందో, ఆ యొక్క యోర్దాన్ నది ఎలాగైతే 2 పాయలుగా అయిపోయిందో, అదే రీతిగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటే నీ యొక్క మార్గాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా.